కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి గ్రహణం పట్టిందని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఒక ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గత 2 నెలలుగా నడపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. దీనిపై మంత్రి సత్యకుమార్ దృష్టి పెట్టకపోవడం సరికాదని హితవు పలికారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి గ్రహణం పట్టిందని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి కార్యనిర్వహణ అధికారులకు పర్సంటేజ్ గోలే గాని పేదలకు వైద్యం అందించాలన్న చిత్తశుద్ధి కనబడడం లేదని పేర్కొన్నారు. పేదల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే బాధ్యత మంత్రి సత్యకుమార్ యాదవ్దా లేక ముఖ్యమంత్రి చంద్రబాబుదా సమాధానం చెప్పాలన్నారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి, కొత్త ఆసుపత్రి, సిద్ధార్థ మెడికల్ నర్సింగ్, డెంటల్ కళాశాలలో సెక్యూరిటీ, శానిటైజేషన్ సిబ్బంది సుమారు 400 మంది వరకు పనిచేస్తున్నారని, వీరికి 2 నెలలుగా జీతాలు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఒక ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గత 2 నెలలుగా నడపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. దీనిపై మంత్రి సత్యకుమార్ దృష్టి పెట్టకపోవడం సరికాదని హితవు పలికారు. విజయవాడ నగరంలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి గ్రహణం పట్టింది. గత 2 నెలలుగా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్ నియామకం చేయకుండా కేవలం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్తో ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి ప్రభుత్వం నడుపుతోంది. ఎందుకు రెగ్యులర్ సూపరింటెండెంట్ని నియామకం చేయలేదని సూటిగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? పేద ప్రజల వైద్య సేవలంటే మీకు ఏమాత్రం వారి మీద ప్రేమ లేదా? ఎందుకని ఈ మాట అడుగుతూ ఉన్నామంటే, ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ కనుక లేకపోతే ఎవరు ఏ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు, ఎవరు ఎప్పుడెప్పుడు వస్తారు, పేద సామాన్య కుటుంబాలకు చెందినటువంటి ప్రజలకి వైద్యం ఏ విధంగా అందిస్తారనేటువంటి పర్యవేక్షణ లేకపోతే ఇష్టానుసారం ప్రవర్తించరా? దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇంతవరకు అంటే గత 2 నెలలుగా విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి సూపరింటెండెంట్ నియామకం చేయకపోవడానికి కారణం ఏంటి? దీనికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఏం సమాధానం చెప్తారు? మీకు బేరం కుదరక ఇక్కడ రెగ్యులర్ సూపరింటెండెంట్ని నియామకం చేయలేదా? మీకు పర్సంటేజీలు సరిగ్గా ఇవ్వట్లేదని కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ని నియామకం చేయలేదా? సూపరింటెండెంట్ నియామకం సీనియారిటీ బట్టి చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా 2 నెలల పైబడుతున్న మీరు రెగ్యులర్ సూపరింటెండెంట్ని ఎందుకు నియామకం చేయలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గత ఏడాది సుమారు 4000 పైచిలకు ఆపరేషన్లు కొత్త ప్రభుత్వ ఆసుపత్రులు జరిగాయి. అందుకు సంబంధించి ప్రతి ఆపరేషన్కి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త ఆసుపత్రి ఖాతాకి 20,000 చొప్పున అంటే 8 కోట్ల రూపాయల చొప్పున బకాయిలు ఉన్నమాట వాస్తవం. అక్కడ రెగ్యులర్ సూపరింటెండెంట్ లేకపోవడం వలన రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరంలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి బిల్లులు బకాయిలు సుమారు 8 కోట్ల రూపాయలు ఉన్నమాట వాస్తవం. ఈ 8 కోట్ల రూపాయల్లో 70% ఆసుపత్రి శాశ్వత అభివృద్ధికి, మిగిలిన 30% మందులకి, అదేవిధంగా ఆపరేషన్ థియేటర్లో మందులకి, ఇతర సామాగ్రికి, మెయింటెనెన్స్కి, ల్యాబ్కి, అదేవిధంగా డాక్టర్ల గౌరవ వేతనానికి, ఇలాగా అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గత 2 నెలలుగా రెగ్యులర్ సూపరింటెండెంట్ లేకపోవడం వలన గత ఏడాది ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వాల్సినటువంటి 8 కోట్ల పై చిలుకు బిల్లులు బకాయిలు చెల్లించలేదన్నమాట వాస్తవం. దీని మీద కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నామంటే, ఈ 2 నెలలకి ముందు ఇక్కడ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ గారిని ఇక్కడ నియామకం చేశారు. వారు కూడా 2 ప్రభుత్వ పెద్ద సంస్థల్ని నడిపించేటువంటి సమర్థత ఉంటుందా? 2 చోట్ల ఏ విధంగా అయినా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించగలరు? మీరు సమాధానం చెప్పండి. ఒక పక్కనేమో విజయవాడ నగరంలోనే
కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకి వేల మంది పేద సామాన్య వర్గాలకు చెందినటువంటి ప్రజలు వైద్య సేవల నిమిత్తం రోగులు వస్తూ ఉంటారు. మరి అట్లాంటి ప్రదేశానికి సరైనటువంటి పర్యవేక్షణ అధికారి లేకపోతే, సరైన బాస్ లేకపోతే ఏ విధంగా వైద్య సేవలు సామాన్యులకు అందిస్తారో సత్యకుమార్ యాదవ్ గారు సమాధానం చెప్పాలి. సత్యకుమార్ యాదవ్ గారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కువ శాతం మహిళలకు సంబంధించినటువంటి వైద్య సేవలు అందిస్తారు. అక్కడ కాన్పులు, మహిళలకు సంబంధించినటువంటి వైద్య సేవలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు సంబంధించినటువంటి వైద్య సేవలు అందిస్తారు. అక్కడ కూడా మహిళా సూపరింటెండెంట్ నియామకం చేయకుండా మరి ఒక మేల్ సూపరింటెండెంట్ని ఏ విధంగా నియామకం చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాం అంటే, గతంలో ఇక్కడ ఒక మహిళా సూపరింటెండెంట్ ఉంటే వారిని మరి కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి మార్పు చేశారు. దీనికి కారణం ఏంటి? దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు మాకు తెలుసు. అయినప్పటికీ కూడా మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ శాతం మహిళలకు సంబంధించినటువంటి వైద్య సేవలు అందిస్తారు కాబట్టి అక్కడ మహిళా సూపరింటెండెంట్నే నియామకం చెయ్యాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో గత 2 నెలలుగా 400 మంది శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు ఇవ్వట్ల. వాళ్ళందరూ కూడా సామాన్య ప్రజానీకం. వాళ్ళకి 2 నెలలుగా జీతాలు లేకపోతే ఏ విధంగా వారు జీవనం గడుపుతారని కూడా అక్కడ ఉండేటువంటి కాంట్రాక్టర్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా ఈ విషయం మీద దృష్టి సారించాలి. అక్కడ ఉండేటువంటి 400 మంది శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బందికి తక్షణమే బకాయి జీతాలు వెంటనే కూడా చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మరొకసారి చెప్తా ఉన్నాం, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. విజయవాడ నగరంలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రికే తక్షణమే రెగ్యులర్ సూపరింటెండెంట్ని నియామకం చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా అక్కడ ప్రతి రోగికి కూడా నాణ్యమైన వైద్యం అందించాలి. గత ఏడాది ఉండేటువంటి 8 కోట్ల పైచీలకు బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలి. సెక్యూరిటీ మరియు శానిటేషన్కి సంబంధించినటువంటి 2 నెలల జీతాల బకాయిలను కూడా తక్షణమే చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ అంశాన్ని మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా పేద సామాన్య వర్గాలకి అండగా నిలబడేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.